22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష రద్దు ప్రస్తుత విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను మరోసారి బయటపెట్టిందని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలోనూ, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను నిర్వహించడంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దాదాపు 22 లక్షలకు పైన విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే, నీట్ ఎగ్జామ్ రాస్తే రాత్రి మౌల్లో కష్టపడి చదివితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వాళ్ళతో కాపలా కాసుకొని చదివించి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జామ్స్ రాయించేటువంటి 22 లక్షల చిల్లర కుటుంబాలని వాళ్ళ గుండెల్లో గుణపాలు దించారు. ఒక్కసారిగా లీకేజ్ జరిగింది కాబట్టి మొత్తం ఎగ్జామ్స్ రద్దు చేసి పారేశారు. దీని మూల కారణం ఏంటి? విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యవస్థ చేసిన తర్వాత కార్పొరేట్ వాళ్ళు కాబట్టి 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్ లీకేజ్ చేయిస్తారు. దాని ప్రకారం అయిపోతుంది. అదే గవర్నమెంట్ వ్యవస్థ ఉంటే అంటే కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడినటువంటి ఈ నీట్ వ్యవస్థని మొత్తం చూసి ఈ నీట్ వ్యవస్థతో పాటు ప్రైవేట్ వ్యవస్థని కూడా రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.